అప్పుడు ఈడ పూలు ఉంటే ఏముంది చూడు ఎంతమంది బతుకుతున్నాయి. ఇది గోదావరి అండి. గోదావరి నుండి వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్స్ శివాలయం ఉంటుంది. ఇక్కడ ఇది శివాలయం టెంపుల్. గోదావరి ఉమామహేశ్వర టెంపుల్ అని ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మా గురుగారు సత్యానంద స్వామి శ్రీ శ్రీ సత్యానంద స్వామి శిష్యుడైనటువంటి మేము అందరం కలిసి ఇక్కడ తుంగెన్నలో ఒక హనుమాన్ మందిర్ ఉంటుందండి. హనుమాన్ టెంపుల్ ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి హనుమాన్ టెంపుల్ గురించి కానీ మరియు దాని అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ మా స్వామి గారికి కొద్దిగా గుర్తుంటాయి. స్వామి గారికి అడిగి తెలుసుకుందామండి. టెంపుల్ ఉంటే మన ఆల్ ఇండియాలో ఆడలేవు. ఈ హనుమాన్ టెంపుల్ గురించి ఎట్లా మహిమ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం పోయేది పంచముఖి హనుమాన్. ఇది పంచముఖి ఈడ ఉన్నాయి. అక్కడిది తుంగెన్లో తుంగిని హనుమాన్ మనం మహిమ కలదా? స్వామి సమర్థ రామదాసు ప్రతిష్టాపించిండు అతన్ని. సాధన చేసిండు. అక్కడ సాధన చేసిండా సమర్థ స్వామి. గోదావరి నది కినారా ఉన్నప్పుడు మొత్తం ఇది అడవి ఉన్నప్పుడు ఆ ఋషి ఆ చీడ ఉండిపోయింది. ఇక్కడ ఉండి సాధన చేసిపోయిండు. ఇట్లా రామరాజు ఉన్నప్పుడు ఇట్లా అడవిలకి శ్రీలంక పోయిండు. అట్లా ఆ స్వామి రామదాస్ పరమ స్వామి సాధన చేసిపోయిండు. అది ఎట్లా సాధన చేసిన ఏడ ఉన్నాడు అని లెంకు అని మనం పోతున్నాం ఆడికి చూడడానికి. చాలా మహిమగల పాతది మందిరం. ఈ మందిర్ కూడా సమర్థ స్వామి అక్కడ తపస్సు చేయడం జరిగిందంట. మరి చాలా మహిమగల మందిరం అంట. మరి ఆ మందిర్ గురించి విశేషాలు ఏమిటి అని ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వీడియో పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే తుంగెన టెంపుల్. ఇక్కడనే గోదావరి మన బాసర్ నుండి వచ్చే గోదావరి ఇక్కడ నుండి వెళ్తుందండి. ఇది గంగా ఒడ్డులో ఉంటుంది. చాలా పవిత్రమైనటువంటి గోదావరి టెంపుల్. ఈ గోదావరి పక్కనే ఉండే టెంపుల్ అంటే ఇక్కడ పుష్కర ఘాట్ ఉంటున్నది. చాలా బ్రహ్మాండంగా చాలా మంది లొకేషన్ అండి. ఇక్కడ ఇది మర్రి చెట్టు. ఇక్కడ అంజనా స్వాములు వచ్చి ఇక్కడ మాలలు కూడా విసర్జిస్తారు, మాలలు వేస్తారు. చాలామంది స్వాములు వేసినప్పుడు కూడా ఇక్కడ వంటలు చేసుకోవడం తినడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, కౌట గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు సనాతన ధర్మాన్ని నమ్ముతూ ఆ ధర్మాన్ని మనం కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ భక్తి మార్గంలో వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని వాళ్ళు కూడా తినిపోవడం జరుగుతుందండి. చూడండి, వాళ్ళ వంటల కోసం ఇట్లా న్యాచురల్గా చేసుకుంటున్నారు. వాళ్ళ చేతితోటి వాళ్ళ వంట చేసుకోవడం, పొయ్యిలు వెలిగించడం అన్నీ వాళ్ళు స్వయంగా చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూస్తున్నారు కదా. ఇదండి సనాతన ధర్మం వైపు మధ్యటువంటి యువత అన్ని చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని నిర్ణయించి ఈ గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. చాలా ఆనందమైనటువంటి విషయం. చూడండి, వాళ్ళు ఎంతో స్వయంగా వాళ్ళు అందరు కలిసి మాట్లాడి చేసుకుంటున్నారు. వంటలు కూరగాయలు కానివ్వండి అన్నీ వాళ్ళ చేతితో పోసుకొని హాయ్ ఫ్రెండ్ ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు. భక్తులు హనుమాన్ మందిర్కి వచ్చి వంటలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకు ఈ మందిర్ విశేషాలు ఏంటి కొద్దిగా అడిగి తెలుసుకుందాం. మందిరం ముందు అన్న, ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మరి మీది ఏ విలేజ్? ఇక్కడ వచ్చి వంటలు చేసుకుంటున్నారు కదా, మరి ఎందుకు వచ్చిండ్రు? మీరు హనుమాన్ మందిర్కి వచ్చిండ్రా? ఈ తుంగెన మందిర్ కాడికి వచ్చిండ్రు కదా, ఎందుకు వచ్చిండ్రు కొద్దిగా వివరిస్తారా? పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో ఇప్పుడు మొదటి శనివారం కాబట్టి మేము బాసర మండల కౌడగం నుంచి యువకుల బృందం బయలుదేరి ఇక్కడ పవిత్ర క్షేత్రమైన హనుమాన్ మందిరికి రావడం జరిగింది. మేము అందరం యువకులం కలిసికట్టుగా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాము. ఆశీస్సులు కూడా తీసుకొని మేము అందరం సమేతంగా వంట కూడా చేసుకొని అందరూ ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకొని బాగా మాకు ఇంకా అన్ని నెరవేరాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాము. మందిర్ కదా, ఈ మందిర్ గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిండ్రా ఇక్కడికి? అవును, మేము గత 10-20 సంవత్సరాల నుంచి కూడా మా నాన్న వాళ్ళు మరియు
మా యువకులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారు మొక్కుకున్న మొక్కులు కూడా అన్ని నెరవేరుతున్నాయి. దాని విలువ తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ విలువ విశేషాలు అనేది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఇక్కడ ఏది కోరుకున్నా కూడా భగవంతుడు ప్రసాదించాడు. అంత శక్తివంతమైన హనుమాన్ మందిరం ఇది. ఈ శక్తివంతమైన హనుమాన్ మందిరం అందరికి తెలియజేయాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా సాటి వారికి హిందుత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యువకులకి తెలియజేయాలని చెప్పేసి మీకు రావడం జరిగింది. చూశారు కదండి, వాళ్ళ యువకులలో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదండి, ఈ మందిర్ చాలా మహిమ గలది, ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా కూడా జరుగుద్ది. అటువంటి మందిర్ అది. మేము ఇక్కడే కాదు, దాదాపు చూడండి, ఇదే హనుమాన్ మందిర్. ओम देव शांति ओम शांति पृथ्वी शांति रवा शांति रोज शांति बृहस्पति दिवा शांति शुभ शांति तो हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि तानि प्रदस्सं की जय पवन सुत हनुमान की जय शुक्लांबरं धर्मविष्णो ससेवरनं चतुर्भुजं परसनं वैनं ध्याये सर्वविघ्नोपशान्ते। पुष्प को दे दीजिएगा, एक और है ना। स्वामी, यहाँ पे जो ये मंदिर है ना तुंगना का, इसका महिमा क्या है? बहुत लोगों पुरातन मंदिर है, बहुत लोग आते हैं। ये मंदिर कैसा स्थापित होगा, कैसा है, आपको जो मालूम है थोड़ा हमारे व्यूवर्स के लिए बोल दो ना। हमारे को जो मालूम है, जो बोल रहे हैं, श्री राम का इच्छा से ये तुंगनी हनुमान जी समर्थ रामदास महाराज जी का बनाया हुआ, शिवाजी महाराज का बनाया हुआ यह देवस्थल है यहाँ। और संगापुर जिधर भी श्री रामदास महाराज गए, रघुवीर रामदास महाराज जी बनाए, जो उन्हीं का है पुण्य प्रताप से गुड़ी। और यही तो चल रहा है इनका महिमा आगमा अपार। रामदूत हनुमान का ये गोदावरी गंगा तट पर विराजमान है। से अपना ये महाराज जी, यहाँ पे कौन सा टाइम पे भक्ता ज़्यादा आते? बहुत लोग आते कहते यहाँ पे हनुमान दीक्षा का करे उसे जब सामियाँ आते कहते, यहाँ कौन सा टाइम पे ज़्यादा लोग आते हैं? यहाँ पे सब दिन ज़्यादा आते, सब दिन भक्त आते। कार्तिक मास है, श्रावण मास है, हनुमान जयंती है, कार्तिक मास है, ये अकाल मास, सब दिन आते पब्लिक। यहाँ दूर दूर का हैदराबाद, निजामाबाद, इधर भैंसा और किधर जो इलाका में पूरा ये समर्थ रामदास का जितना आदमी जानते मालूम है तुंगनी हनुमान, वो सब आते। अमेरिका में भी रहे सो यहाँ एक बार आए तो इधर गुड़ी को दर्शन करके ही जाते। చూశారు కదండి, ఇక్కడ అమెరికా నుంచి కూడా వచ్చి ఈ హనుమాన్ని దర్శించుకోవడం జరుగుతుందంట. అంటే చాలా మహిమగల హనుమాన్ మందిర్ అండి ఇది. ఇప్పటిది కాదు, మన శివాజీ గురుగారు అయినటువంటి సమర్థ రామదాస్ మహారాజ్ గారి ప్రతిష్ఠించి ఇక్కడ ఆయన తపస్సు చేసిపోయినటువంటి మందిరం అండి ఇది. అందుకోసమే ఇక్కడ చాలా భక్తి తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇది నిజామాబాద్ నుండి రావచ్చు, నందిపేట నుండి రావచ్చు, నోపేట నుండి రావచ్చు, లోసరా నుండి రావచ్చు అండి. ఇక్కడ మీకు ఎక్కడెక్కడికి వెళ్ళి రావాలో నేను మీకు లొకేషన్ పెడతాను. ఈ మందిర్ని ఈ శ్రావణంలో వచ్చి దర్శించుకొని పండి. ఇక్కడ పంతులు గారు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రాహ్మణ్స్ ఉన్నారు. వారు మంచి పూజలు కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు బీహార్ నుంచి ఇక్కడ ఉండి చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నటువంటి మహారాజ్ గారు ఉన్నారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి, ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ గోదావరి ఒడ్డున ఉన్నటువంటి మందిర్ ఇది. ఫ్యామిలీ సతీ సమేతంగా వచ్చి ఈ హనుమాన్ని దర్శించుకొని పోవాలని మనం చేస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.